అందరికీ శుభ సాయంత్రం. అందరూ ఎలా ఉన్నారు? బద్ధకం అనేది ఎప్పటికైనా ప్రమాదమే కదా. అందుకే కష్టపడకపోతే వచ్చే నష్టం ఏమిటో ఇప్పుడు మన జాబిలమ్మ చెప్పే కథలో చూసేద్దామా? మరి వీడియోని పూర్తిగా చూసి చివర్లో వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేసి మా ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. మరి కథను వినేద్దామా? అనగనగా ఒక పల్లి ఇంటి గోడ మీద ఒక బల్లి నివసించేది. అది రోజు మొత్తం గోడ మీద నిశ్శబ్దంగా చూస్తూ గడిపేది. దానికి దగ్గరగా వచ్చిన ఈగలు పురుగుల్ని తింటూ గోడ మీద నుంచి కదిలేది కాదు. ఆ ఇంటి నేల మీద ఉన్న ఒక చిన్న చీమ ఇల్లు కట్టుకుని నివసించేది. అది ఎంతో కష్టపడి ఆహారాన్ని సేకరించి ఆ గూట్లో దాచుకునేది. రోజంతా చీమ ఒక్కో గింజ మోస్తూ తన గూడు దగ్గరకు తీసుకుని వెళ్ళేది. బల్లి రోజు ఆ చీమను గమనించేది. ఒకరోజు బల్లి చీమతో ఇలా అంటుంది, అయ్యో, ఈ వేడిలో ఇంత కష్టపడి తిరుగుతున్నావేమిటి? నన్ను చూడు, నేను కాస్త నోరు తెరిస్తే చాలు ఈగలు చిన్న చిన్న పురుగులు నా దగ్గరికి వస్తాయి. నాకు ఎలాంటి కష్టము ఉండదు. నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అంటుంది. చీమ ఎంతో మర్యాదగా బల్లితో ఇలా అంటుంది, బల్లి బావా, ఇప్పుడు నీకు ఈగలు దొరుకుతున్నాయి, కానీ భవిష్యత్తులో కాలం ఎలా మారుతుందో ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు కదా. అందుకే నేను భవిష్యత్తు కోసం ఆహారాన్ని నిల్వ చేసుకుంటున్నాను. కష్టం ఎప్పటికీ వృధా పోదు అంటుంది. కానీ బల్లి చీమ మాటలు విని వెటకారంగా నవ్వుతూ, నేను బుద్ధిహీనురాల్ని, నీ అంత తెలివితేటలు నాకు లేవులే. సులభంగా దొరికితే దానికి నేనెందుకు కష్టపడాలి అని అంటూ తిరిగి గోడ మీదకు వెళ్ళిపోతుంది. కాలం మారుతుంది, ఎండాకాలం వస్తుంది. ఎండలు విపరీతంగా కాయడంతో ఎక్కడికక్కడ ఎండవేడికి పురుగులు నశించిపోతాయి, ఈగలు రావడం తగ్గిపోతాయి. బల్లికి రోజులు గడిచే కొద్దీ ఆకలితో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో చీమ తన గూడు దగ్గర నిల్వ చేసుకున్న గింజలు తింటూ సంతోషంగా ఉండేది. ఖాళీ ఉన్న సమయంలో తిరిగి ఆహారాన్ని సేకరించుకుంటూ గూడ్లో దాచుకునేది. అది చూసిన బల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అనుకుంటుంది, అయ్యో, నేను చీమ మాటలు విని ఉంటే ఇప్పుడు ఆకలితో ఇలా తిప్పలు పడకుండా ఉండేదానిని. నేను కష్టపడకుండా ఆహారం తినడం అలవాటు చేసుకోవడం వల్లనే ఇప్పుడు నాకు ఈ బాధలు. ఇప్పుడు నేను కూడా ఆహారం కోసం కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అనుకుని అప్పటి నుంచి కష్టపడి ఆహారం సేకరించడం అలవాటు చేసుకుంటుంది. అందుకే కష్టపడకుండా ఏది సులభంగా రావాలని అనుకోకూడదు. ఒకసారి మనము ఉచితంగా అలవాటు పడితే కష్టపడే అలవాటుని కోల్పోతాము. దాని వలన భవిష్యత్తులో కష్టపడాల్సి వచ్చినప్పుడు మన శరీరం సహకరించదు. అందుకే కష్టపడి పనిచేసి భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉంటే కష్టకాలంలో ఎప్పుడూ దేనికి ఇబ్బంది ఉండదు. అందుకే మన పెద్దలు కష్టే ఫలి అంటారు. కష్టపడితేనే అసలైన ఫలితం ఉంటుందన్నమాట. మరి మీకు కనుక ఈ కథ నచ్చితే కథను లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి కొంతమందికి ఈ కథను చేరవేయండి. ఇక కథ కంచికి మనమికే ఇంటికి. ధన్యవాదాలు నేస్తాలు.